ఇక మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిగా కీలక వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరగబోతున్నది ఇప్పుడు హాట్ టాపిక్గా ఇది. ఆయన ఏం చేశాడంటే కొత్త టీపీసీసీగా నూతన టీపీసీసీగా జగ్గారెడ్డిని తీసుకురావాలి. ఆయన వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు కొట్టేస్తుంది. ఆయన మాస్ లీడర్ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఆయన ఏమన్నాడో పూర్తిగా చూద్దాం. మరి ఆయన అన్నట్టు కొత్త నూతన టీపీసీసీగా జగ్గారెడ్డి తీసుకొస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏమైపోవాలి? ఇక్కడే చిన్న వివాదం రేకెత్తినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు జరుగుతుంది. కాంగ్రెస్ని కుదిపేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని ఆయన ముందుగానే చెప్పేశాడు? అసలు మంత్రికి తెలియకుండా అయితే ఉండదు. మరి ఏం జరిగిందని కూడా చూద్దాం. జగ్గారెడ్డిని టీపీసీ చీఫ్ చేయాలి, తద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు. జగ్గారెడ్డి మాస్ లీడర్, ఎప్పుడూ జనంలో ఉంటారు. చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు నియమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఇక జగ్గారెడ్డి ఎప్పుడు జనంలో ఉండే మాస్ లీడర్ అని ఆయన మరో పీజీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే ఆదుకునే మనస్తత్వం జగ్గారెడ్డిదని గుర్తు చేశారు. అలాంటి మాస్ లీడరు టీపీసీ చీఫ్గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం మీడియాతో చిట్చాట్లు మాట్లాడిన ఆయన ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం మీడియాతో చిట్చాట్తో మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు సైతం స్పందించారు. పార్టీలో జగ్గారెడ్డి సీనియరేనని టీపీసీ చీఫ్గా ఎవరు నియమించాలన్నది అధిష్టానం చేతిలో ఉంటుందంటూ తన చేతిలో ఉండదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఓవరాల్గా నిన్న అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు గడిచిపోయాక ఇటు మీడియాతో చిట్చాట్ జరిగింది. చిట్చాట్లో మంత్రులు శ్రీధర్బాబు, ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్న తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఆ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కొద్దిగా కీలక వ్యాఖ్యలు చేసిండు. జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్గా జగ్గారెడ్డిని టీపీసీసీగా జగ్గారెడ్డిని చేయాలంటూ ఆయన మాట్లాడడం జరిగింది. జగ్గారెడ్డిని చేయాలని ఆయన మాట్లాడారు. జగ్గారెడ్డిని కనుక నూతన టీపీసీగా చేస్తే ఆయన బాగుంటుందంట. ఎందుకంటే ఆయన ఒక మాస్ లీడర్ అంట, నిత్యం ప్రజల్లో ఉంటారంట. అందుకే ఆయన చేయాలి. ఆయన మరో పీజీఆర్ అంటూ కూడా ఆయన కీలకంగా మాట్లాడడం జరిగింది. ఇంకా పీజీఆర్ గురించి మనందరికీ తెలిసిందే, ఆయన ఒక మాస్ లీడర్ అని హైదరాబాద్లో తెలిసిందే. సో అలాంటి లీడర్ అంటూ కూడా ఆయనతో పోల్చుతూ ఆయనంత లీడరు కాబట్టి ఆయన ఉంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, రేపు కాంగ్రెస్ 100 సీట్లు కూడా కొడుతుందంటూ ఆయన సంచలనంగా మాట్లాడడం జరిగింది. అయితే దీని గురించే శ్రీధర్బాబు స్పందిస్తూ జగ్గారెడ్డి సీనియర్ నేతేనని, కాకపోతే ఇటు అధిష్టానం చేతిలో ఉండదు, మన చేతిలో ఉండదు, మా చేతిలో ఉండదు అంటూ కూడా ఆయన మాట్లాడదనేది. సరే, ఇంతకీ ఇప్పుడు కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసిండు? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉండగా మళ్ళీ టీపీసీసీగా ఆయన ఎందుకు చేయాలంటుండు? అంటే క్యాబినెట్లోకి మహేష్ కుమార్ గౌడ్ని తీసుకోబోతున్నారా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ మెతక మనిషి అయ్యి మాట్లాడలేదు, సరిగా ముందుకు పోవట్లేదని విమర్శిస్తుండా కోమటిరెడ్డి అన్నది కూడా చూడాలి. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఇది ఒక మరి క్యాబినెట్లో తీసుకుంటే పర్లేదు, కానీ మహేష్ కుమార్ గౌడ్ని తీసేసి టీపీసీసీ ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ని తీసేసి మరో సీనియర్ నేత ప్లేస్లో ఇంకో సీనియర్ నేతను రీప్లేస్ చేస్తే ఇక్కడ బీసీఓసీ అని నినాదం వస్తుంది. మళ్ళీ కొత్త తలకాయ నొప్పి వచ్చే అవకాశం కూడా. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గం, జగ్గారెడ్డి వచ్చేసరికి ఓసీ రెడ్డి సామాజిక వర్గం. సో మరో రెడ్డిని పెట్టాలి అని ఇటు వెంకటరెడ్డి మాట్లాడుతుండా, అంటే బీసీని మళ్ళీ టీపీసీసీగా ఇటు ఒప్పుకోవట్లేదా వెంకటరెడ్డి అంటూ కూడా అటు నుంచి బీసీ సామాజిక వర్గాల నుంచి పెద్ద తలకాయ నొప్పి, అంటే పెద్ద తలనొప్పి ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి టీపీసీగా ఉండాలని ఆయన భావిస్తుండా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోబోతుంది, ఆయన కేబినెట్లో తీసుకోబోతుంది, ఆ నేపథ్యంలో జగ్గారెడ్డికి చేయాలని ఈయన ఆశిస్తుండా వెంకరెడ్డి? లేకపోతే ఇటీవల చూస్తున్న పరిణామాల ప్రకారం జగ్గారెడ్డి అటు విహెచ్కి సీట్ ఇవ్వాలనడం, అటు రాజ్యసభ సీట్ ఇవ్వాలని మెన్షన్ చేయటం, వెంకరెడ్డి జగ్గారెడ్డికి అటు టీపీసీ ఇవ్వాలంటాం, ఎంత సీనియర్లో ఐక్యత కోసం వీళ్ళంతా పట్టు సాధించేందుకు వీళ్ళంతా ఒక ఐక్య వేదికగా వస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్లో ఒక ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంటుంది, వలస నేతలు అసలు నేతలు అంటూ ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న, గతంలో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీని వీడిండు. తర్వాత ఇటు జీవన్ రెడ్డి కూడా పార్టీని వీడే దిశగా బయటికి అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే సీనియర్లకు సరైన ప్రాధాన్యత దక్కని నేపథ్యంలో
దక్కట్లేదన్న నేపథ్యంలో ఈ సీనియర్లంతా ఒకటవుతున్నారా, అందుకే ఒకరిని ఒకరు మొత్తం మేలు చేసుకునే దిశగా అంటే ఆయనకు ఆ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి, విహెచ్కి రాజ్యసభ ఇవ్వాలని జగ్గారెడ్డి సీనియర్ నేత మాట్లాడటం, జగ్గారెడ్డికి టీపీసీసీ ఇవ్వాలని మరి కోమటిరెడ్డి మాట్లాడటం, అంటే సీనియర్లంతా ఒక ఐక్యత మీదుగా రావాలంటూ రావడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారా అనేది కూడా చూడాలి. ఇంతకీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, వెంకటరెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందుకు ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.